మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ఈ రోజుల్లో చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తరచుగా చూసే సమస్యలు ఏంటంటే పంటి సమస్యలు. ఇటువంటి పంటి సమస్యలు అసలు ఎక్కువ సమస్యలు రావడానికి కారణాలు ఏంటి, వీటన్నిటి కోసం అందరికీ చాలా వరకు అవగాహన ఉండకపోవచ్చు. వీటి కోసం మనతో మాట్లాడడానికి ఈరోజు మన ముందున్నారు డాక్టర్ దీప్తి గారు, డిఎంఎస్ కాస్మెటిక్ డెంటల్ సర్జన్ గారు. మేడం, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏ వయసులో ఒక మనిషికి సెల్ఫ్ ఎరప్షన్ ఆఫ్ టీత్, స్వతహాగా పళ్ళు చిన్నప్పుడు ఊడిపోగానే స్వతహాగా వస్తుంటాయి. సో అటువంటి పళ్ళు మనిషికి ఏ వయసు వచ్చాక రావడం ఆగిపోతాయి? న్యాచురల్ టూత్ ఇరప్షన్ అనేది ఫస్ట్ ప్రైమరీ టీత్ అండ్ పర్మనెంట్ టీత్ అని ఉంటాయండి. అంటే డెసిడియస్ టూత్ అంటే పాల పళ్ళు అని మనం అంటాం తెలుగులో. పాల పళ్ళు 6 నెలల నుంచి లేదంటే 9 నెలల నుంచి రావడం మొదలవుతుంది. అది ఒక 2 years 2.5 years వరకు బేస్డ్ ఆన్ జెండర్ వస్తాయి అన్నమాట టీత్. అవి 6 years వరకు కూడా ఉంటాయి పాల పళ్ళు. అవన్నీ కూడా 6 years వరకు ఉండి మెల్లిగా ఎక్స్ఫోలియేట్ అవ్వడం మొదలవి 10 years వరకు కూడా అలా ఊడుతూనే ఉంటాయి. అండ్ మన కింద నుంచి పర్మనెంట్ టూత్ అంటే జీవితకాలం శాశ్వత కాలం ఉండాల్సినటువంటి పన్ను కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి ఎక్స్ఫోలియేట్ అవుతుంటే కింద నుంచి పర్మనెంట్ టూత్ అనేది వస్తూ ఉంటాయి. బట్ థర్డ్ మోలార్ అనేది మాత్రం అంటే జ్ఞానదంతం విజ్డమ్ టూత్ అంటాము, అది మాత్రం 18 years నుంచి 25 years ఉన్న ఆ సమయంలో మాత్రమే వస్తుంది. అండ్ థర్డ్ మోలార్ చాలామందికి మేము సజెస్ట్ చేస్తామన్నమాట, ఎక్స్ట్రాక్షన్ చేయించుకోండి అని చెప్తూ ఉంటాము ఒకవేళ ఇరప్షన్ సరిగ్గా లేకపోతే. అది మాత్రం మళ్ళీ రావడానికి ఛాన్సెస్ ఎప్పుడు కూడా ఉండవండి. న్యాచురల్ టీత్ ఎప్పుడైనా కూడా మనం న్యాచురల్ టీత్ ఎక్స్ట్రాక్ట్ చేయించుకుంటే ఈధర్ మనం రిప్లేస్ చేయించుకోవడమే ఆప్షన్ తప్పితే ఎప్పుడు కూడా అది మళ్ళీ వచ్చే ఛాన్సెస్ అటువంటివి ఏమీ కూడా ఉండవు. ఈ రోజుల్లో చూసినట్టయితే ప్రతి ఒక్కరికి నోటి దుర్వాసన అనేది కామన్గా వస్తూ ఉంటుంది. అసలు ఈ నోటి దుర్వాసన అనేది ఎందుకు వస్తుంది? ఈ నోటి దుర్వాసనకి పరిష్కారం ఉంటుందా? అసలు ఎటువంటి స్టెప్స్ తీసుకుంటే నోటి దుర్వాసన నుంచి దూరం ఉండొచ్చు? నోటి దుర్వాసన అనేది మన మెడికల్ టర్మినాలజీలో హాలిటోసిస్ అంటాం, అంటే బ్యాడ్ బ్రెత్ అని అర్థం. హాలిటోసిస్, ఈ బ్యాడ్ బ్రెత్ రావడానికి చాలా రీజన్స్ ఉంటాయండి. దానికి ఏంటంటే మనము ఫుడ్ వల్ల అయ్యి ఉండొచ్చు. అంటే మనం ఆనియన్ తింటాము, అంటే ఉల్లిపాయ వెల్లుల్లి వాటి వల్ల కూడా స్మెల్ వస్తుంది, కాకపోతే టెంపరీగా ఉంటుంది. తర్వాత మన ఓరల్ కండిషన్స్ వల్ల అనమాట, మన మౌత్ ఓరల్ క్యావిటీ సరిగ్గా లేకపోవడం, చిగుర్లు వ్యాధి ఉన్నా, లేదు అంటే పళ్ళు గార పట్టేసి ఉన్నా, లేదంటే పుచ్చి పన్ను ఉన్నా, లేదంటే మన నాలికని వెనకాల భాగం సరిగ్గా క్లీన్ చేసుకోకపోయినా కూడా నాలిక మీద చాలా ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి దుర్వాసన అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. అదేవిధంగా కొందరికి సిస్టమిక్ ప్రాబ్లమ్స్ అంటాం అనమాట, ఈధర్ షుగర్ ఉన్నా, లేదంటే క్యాన్సర్ ఉన్నా, లేదు జీరోస్టోమియా అంటాము. నోరు కొందరికి త్వరగా ఆరిపోతూ ఉంటుంది అనమాట, ఎప్పుడు కూడా డ్రై మౌత్ ఉంటుంది. వాళ్ళకి కూడా దుర్వాసన అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. అండ్ కొందరు చూసారా కీటో డైట్ చేస్తూ ఉంటారు, అంటే లో కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళలో కూడా దుర్వాసన అనేది చాలా కామన్గా మనం చూస్తూ ఉంటాము. హ్యాబిట్స్ సచ్ as స్మోకింగ్ ఉన్నా లేదా ఆల్కహాల్ ఉన్నా కూడా ఇది టెంపరీగా స్మెల్ కాజ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మెడికేషన్ వల్ల కూడా కొన్ని టైమ్స్ బ్యాడ్ ఓడర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు మీరు ఏంటంటే మీ జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి మీ మెడికేషన్ చేంజ్ చేసుకుంటే ఈ బ్యాడ్ ఓడర్ రావడం అనేది కొంతవరకు తగ్గుతుంది. అండ్ మోర్ ఓవర్ చాలా మందికి క్యాలిక్యులస్ ఉంటుంది, కాకపోతే వాళ్ళకి తెలీదు, అందుకని వాళ్ళు రారు, అసలు క్లీన్ చేయించుకోరు. మనం ఎంత మనము క్లీన్ చేసుకున్నా కూడా ఎవ్రీ 6 monthsకి ఒకసారి మనం డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఓరల్ ప్రొఫిలాక్సిస్ అంటాం అనమాట, అంటే అల్ట్రాసౌండ్ స్కేలింగ్ చేస్తాము. దానివల్ల ఉన్నటువంటి గారంతా కూడా తొలగిపోయి ఇలా బ్యాడ్ బ్రెత్ రావడం, లేదంటే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ టూత్ డికే కానీ ఏవైనా ఉంటే మనం వాటిని కరెక్ట్ చేస్తాం కాబట్టి ఈ స్మెల్ రావడం అనేటివి తగ్గుతుంది. మనకి ఇప్పుడు ఈ నోటి దుర్వాసన రాకుండా ఉండాలి అంటే మనము డైలీ ట్వైస్ బ్రష్ చేసుకోవాలి, అంటే 2 సార్లు ఉదయం రాత్రి బ్రష్ చేసుకోవాలి. తర్వాత మనం ఫ్లాసింగ్ అంటాం అనమాట, డెంటల్ ఫ్లాస్ దొరుకుతాయి, వాటితో క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అండ్ 6 monthsకి ఒకసారి మీ డెంటిస్ట్ దగ్గరకు వచ్చి క్లీనింగ్ చేయించుకోవాలి. ఒకవేళ మీరు మెడికేషన్ వాడుతున్నట్టు అయితే మీ డాక్టర్ దగ్గరికి, మీ జనరల్ ఫిజిషియన్ దగ్గరికి కానీ మీ డెంటిస్ట్ దగ్గర కానీ వచ్చి ఇలాగ మాకు వస్తుంది దుర్వాసన అని చెప్తే అప్పుడు చెప్తారు, మీ జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి మెడికేషన్ చేంజ్ చేసుకోండి అని. దానివల్ల కూడా తగ్గుతుంది. అండ్ ఫైబ్రస్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా నోటి దుర్వాసన అనేది తగ్గుతుంది. వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఇన్వైట్ చేసినందుకు. అండ్ నన్ను అడిగిన మంచి క్వశ్చన్స్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్.